మరిపాడు మండలంలోని డీసీపల్లి గ్రామంలో వీపీఆర్ నేత్ర వైద్య శిబిరం మొదటి రోజు వైద్య సేవలు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, మరిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు దేవరాల గంగాధర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చీఫ్ కోఆర్డినేటర్ ఎన్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామస్తులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు 380 మందికి ఓపీ సేవలు అందించగా 185 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నేత్ర పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ శిబిరంలో పాల్గొన్న గ్రామస్తులు వీపీఆర్ సేవలను అభినందించారు. ఇప్పుడు ఎటు తిరిగింది? ఇటుందా చెట్టు చూపి. ఇప్పుడు ఎటు తిరిగింది? ఇప్పుడు అట్లా చూడు. ఇప్పుడు ఎట్టుంది? చెప్పండి. చెప్పండి. నార్మల్గా ఉంది. చెప్పండి. నెక్స్ట్ 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 ఎంపీ గారైన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాలను దూరదృష్టి కాకుండా ప్రజాసేవ చేయాలని 2015 సంవత్సరంలో ఈపీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లో భాగంగా నెల్లూరు జిల్లాలోనే వెనకబడిన ప్రాంతమైన మెట్ట ప్రాంతమైన మరిపాడు మండలం, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాల్లో సుమారు 200 ఈపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషించిన విషయం. ఎందుకంటే పెద్దలు ముందు చూపుతో అతని వ్యాపార నిమగ్నమై ప్రజాసేవ చేయాలి ఈ సామాజిక దృక్పథంతో మన ప్రాంతంలో ఎంచుకొని వెనుకబడిన ప్రాంతమైన మరిపాడు మండలం, ఉదయగిరి ప్రాంతాల్లో అది ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా రెండో ప్రోగ్రాం మనకి అనేక కార్యక్రమాలు ట్రస్ట్లో సేవా భాగంగా మన గౌరవ 2024లో నెల్లూరు జిల్లాలో ఎంపీ అయిన తర్వాత అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. పార్టీలకు నిమిత్తం లేకుండా నిత్యం ప్రజాసేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి పేద ప్రజానీకానికి ఏ కార్యక్రమాలు తీసుకుంటే వాళ్ళందరూ మనల్ని పొంది ఆయన జీవితాంతం ప్రజాసేవ చేసేందుకు ఉపయోగపడే విధంగా చాలా మంచి పనులు చేస్తూ మననే ఎంపీ అయిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో ట్రై సైకిల్స్ అని పెట్టి మన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో సుమారు 1500 ట్రై సైకిల్స్ వికలాంగుల ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 నవంబర్ 3వ తారీఖున ఈపీఆర్ నేత్ర అనే ప్రోగ్రాం తీసుకొని ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికి సుమారుగా 1,00,000 మందికి చూసినట్టుగా 1,00,000 మంది చూసినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కంప్లీట్ చేసుకొని ఆత్మకూరు నియోజకవర్గాల్లో 3 మండలాలు, ఫస్ట్ ఏస్పేస్ మండలం, సంగం మండలం, ఆత్మకూరు మండలం పూర్తి చేసుకొని ఈ రోజు మరిపాడు మండలానికి రావడం గౌరవనీయులు శ్రీ మన దేవాదాయ శాఖ మంత్రి రామ్నాథ్ గారి ప్రోత్సాహంతో మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎనుకబడిన ప్రాంతం, ఎందుకంటే దూర ప్రాంతం పోయి చూపించడానికి వస్తలు ఉండవు. వారి దగ్గరికే వెళ్ళి కంటి చూపును ఇచ్చినతో చాలా బాగా మంచిగా చూసుకొని వాళ్ళ ఆనందంగా వాళ్ళ జీవితం ఏర్పడే దాని కోసం కంటి చూపు అనే కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. మనిషికి కంటి చూపు చాలా మంచిది. ఎందుకంటే కంటి చూపు లేదా ఏమి చేయలేవు. ఈ రోజు ప్రకృతిలో అనేక అవకాశాలు వచ్చాయి, కానీ మన ఆహార అలవాట్ల గతంలో ఇటువంటి కంటి దోషాలు ఉండేవి కాదు. ఇప్పుడు విపరీతంగా దోషాలు ఏర్పడి చిన్నపిల్లల్ని మొదలుకొని వృద్ధుల వరకు అనేక మందికి ఈ దోషాలు ఏర్పడుతున్నాయి. దాంట్లో భాగంగా గౌరవ ఎంపీ గారు మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మన ప్రాంతమైన మరిపాడు మండలంలో మొట్టమొదటిగా డీసీపల్లి ప్రాంతాన్ని ఎంచుకొని మరిపాడు మండలంలో సుమారు ఒక 4 రోజుల పాటు అన్ని విలేజ్ లో ఎక్కువ మంది ఉన్న 1 రోజు 2 రోజులు ప్రతి ఒక్కరిని పరీక్షించి వారి కంటి చూపుకి అవసరమైన అద్దాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా శుక్లాలు మంచిగా ఉంటే మంచి మీకు సజెషన్ ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అవకాశం పై హాస్పిటల్కి వెళ్ళే వారికి రెఫర్ చేస్తూ ఎక్కువ మందికి శుక్లాలు ఉండతో ఆపరేషన్కి అవసరం ఉంది
చిన్న స్థాయిలోనే అద్దాలు ఇచ్చి వారి చూపుకి మంచి ఆరోగ్యంగా చూసి వారి ఆనందం పొందేదాని కోసం మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.